కంచె చేను మేస్తే కాపలదారులు ఎవరు? ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులే రాజకీయ ఒత్తిళ్లకు మరి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా రాయులకి వేరే ఒక దత్తం చేస్తే అలాంటి సంఘటనే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ గణిత మున్సిపాలిటీ పరిధి బోరంపేట 160 సర్వే నంబర్ బై 1లో జరిగిందని ఆకుల సతీష్ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ప్రశ్నిస్తున్నాడు. ఇది వాస్తవమేనా? గతంలో కూడా ఇదే స్థలంలో రెవెన్యూ అధికారులు కూల్చివేసినా కూడా మరి ఏ విధంగా ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారు? ఈ దౌర్జన్యం ఏందని చెప్పి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పూర్తి సమాచారం వివరిస్తున్నారు. ఒకసారి ఆయన మాటలు విందాం. బౌరంపేటలో సర్వే నెంబర్ 166/1 ఏదైతే అసైన్ భూమి రైతులకు చెందిందో ఆ భూమిలో అక్కడ ఏదైతే సర్వే నెంబర్ 166/9 శ్రీనివాసరావు అనే ఎక్స్ సర్వీస్మెన్కు గతంలో ప్రభుత్వం పట్టా ఇవ్వడం జరిగింది. కానీ అతనికి ఏ రోజు భూమి లేదు. ఏదైతే అతను రత్నప్రభ అనే ఆవిడ కమ్ముకున్నాడో ఆవిడ దగ్గర నుంచి వెళ్ళి ఎవరు జీవన్ రెడ్డి అనే ఒక పెద్ద మనిషి బౌరంపేట ఆయన కొనుక్కొని ఈ ప్రభుత్వ భూమి 2024లో కబ్జా చేసుకున్నాడు. పట్టా మాత్రం 166/9 ఎక్స్ సర్వీస్మెన్ ఉంటే 166/1 తత్వ చెరువు దగ్గర ఔటర్ రింగ్ అనుకొని దాదాపు 150 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా పెట్టుకొని దాంట్లో 2 సార్లు రెవెన్యూ అధికారులు కూల్చివేసిన దాన్నే పట్టు వదలకుండా ఇప్పుడు ఏదైతే జీవో నెంబర్ 307/2013 ప్రకారం ఎక్స్ సర్వీస్మెన్కు ఏదైనా ప్రభుత్వ భూమి ఇవ్వాలనుకుంటే కంపల్సరిగా 2 కోట్ల పైచీలకు వాల్యూ చేస్తే ఏదైతే క్యాబినెట్ మినిస్టర్ అప్రూవల్ ఉండాలి. మరి అవన్నీ ఏం లేకుండా మన జిల్లా కలెక్టర్ చాలా పెద్ద మనిషి మీరు ఏం చేసారంటే డైరెక్ట్ మొత్తం ఒక ప్రొసీడింగ్ ఇచ్చిండు. జనవరి 17, 2026లో ఏదైతే కబ్జా చేసుకున్నాడో జీవన్ రెడ్డి ఎక్స్ సర్వీస్మెన్ పట్టా తీసుకొని వచ్చి ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకున్న భూమిని ప్రొసీడింగ్ ఇచ్చిండు. ప్రొసీడింగ్ నెంబర్ A1/899/2024 డేట్ 17/1/2026. నేను ఒకటే అడుగుతున్నా ఈ జిల్లా కలెక్టర్ని, 150 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఏదైతే అతనికి ఎక్స్ సర్వీస్మెన్కి ఎన్ఓసీ లేదు, ప్రభుత్వం తగ్గించాలి క్యాబినెట్ మినిస్టర్ నుండి అప్రూవల్ లేదు, ఒక దొంగ ప్రొసీడింగ్ ఇచ్చి 5 ఎకరాలు 150 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టిండు. మరి ఈ విధంగా రైతులు అసైన్డ్ భూమిలో 166లో దాదాపు 131 మంది రైతులు ఉంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వడం చేత కాదు. కానీ ఈ విధంగా కబ్జాదారులకి మాత్రం ప్రొసీడింగ్లు ఇస్తాడు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఈ జిల్లా కలెక్టర్ పైన ఈ ప్రొసీడింగ్ 150 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఒక దొంగ ఎక్స్ సర్వీస్మెన్ పట్టాకి ప్రభుత్వ భూమిని ఏ విధంగా ప్రొసీడింగ్ ఇచ్చిండో దానిపైన ప్రభుత్వం విచారణ జరపాలి. కలెక్టర్ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఎవడైతే ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకొని దొంగ ప్రొసీడింగ్ తీసుకొని ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేసిండో జీవన్ రెడ్డి పైన క్రిమినల్ కేసు పెట్టాలి. మేము నిన్న మీడియా ముఖంగా ఆ ప్రభుత్వ స్థలాన్ని రోడ్డు మీద ఉండి మేము ప్రశ్నిస్తే మా పైన దాడులు, ఉల్టా కేసులు. ప్రభుత్వ భూమిని కాపాడడానికి మేము కష్టపడాలి, కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఎదుర్కోవాలి. కబ్జాదారులు మాత్రం కలెక్టర్ సహకరించడం శోచనీయం. కాబట్టి కలెక్టర్ పైన హైడ్రా కానీ ప్రభుత్వం కానీ విచారణ జరిపి ఈ విధంగా 2014 తర్వాత ఏమాత్రం కూడా ఎక్స్ సర్వీస్మెన్ కానీ, పొలిటికల్ సఫరర్స్ కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఔటర్ రింగ్ రోడ్లో ఏ విధమైన ప్రభుత్వ భూ కేటాయింపులు చేయొద్దని చట్టం చేసినా కూడా మరి కలెక్టర్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఏ విధంగా ప్రభుత్వ భూమి అలాట్ చేసిండని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారిని హైడ్రా కమిషన్ ఒకటే కోరుతున్నాం. ఈ విధంగా కలెక్టర్లు చేసే పనుల వల్లనే ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. ఆ ప్రభుత్వ స్థలం 5 ఎకరాలు ప్రభుత్వం తక్షణమే క్యాన్సల్ చేసి కలెక్టర్ ప్రొసీడింగ్ని ప్రభుత్వ స్థలాన్ని స్కూల్కి కానీ, హాస్పిటల్ కానీ మరే అవసరానికి వాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కబ్జాదారుల పైన కేసు పెట్టాలి, కలెక్టర్ పాత్ర పైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం.